ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలు 12వ రోజు. నేటి వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుకుంటే, అందులో అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉంటాడు. అయితే ఒక ముసలామ అతన్ని న్యాయం తీర్చమని ఎంతో కాలంగా కోరుతూ ఉంటుంది. అయితే అతను దేవునికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు ఆమెకి న్యాయం తీర్చడు. కానీ ఆమె అడుగుతానే ఉండేసరికి అతను విసుక్కొని, ఆమెకి న్యాయం తీర్చేస్తే పోతుంది కదా, రేపటి రోజున ఇంక నన్ను దాడి చేస్తుందేమో అనే మాట అంటాడు. ఆ మాటని ప్రభు హైలైట్ చేసి ఆయన ఏమంటారంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఈ విధంగా ఆలోచిస్తే న్యాయవంతుడైన దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు? దివారాత్రంలో ఆయనకి ప్రార్థన చేసే వారి గురించి ఆయన ఆలోచించడా? ఆయన న్యాయం తీర్చడా అనే మాట ప్రభువు అతని శిష్యులతో చెప్తా ఉంటాడు. కాబట్టి సహోదరుడా, నీవు కూడా దివారాత్రములు పట్టు విడవక దేవునికి ప్రార్థించు. నీ జీవితంలో ఆయన కార్యములు చేస్తాడు. ప్రార్థనతో నీ జీవితంలో కార్యములు సఫలపరచుకో. ప్రైజ్ లార్డ్.